భారతీయ జనతా పార్టీలో తిరుగుబాట్లు ఉండవు, సర్దుకుపోతారు. కాకపోతే ఇండివిజువల్గా వాళ్ళ పార్టీకి మాత్రం చెప్పుకుంటారు. బయట వచ్చి రోడ్ల మీద గొడవలు చేసేవాళ్ళు చాలా తక్కువ, వెరీ రేర్, 0.5% ఉంటారు. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ తగలబెట్టుకోవడమో లేకపోతే జనసేనకు మళ్ళీ నినాదాలు చేయడమో కూడా ఉండదు. వీళ్ళు మ్యాక్సిమం ఇంటర్నల్గానే స్ట్రగుల్ అవుతుంటారు, అంతకైతే సోషల్ మీడియాలో ఉంటారు. ప్రస్తుతం వాళ్ళ పార్టీకి అధినాయకత్వానికి జేపీ నడ్డాకు ఒక లేఖ రాశారు. ఏపీలో ప్రధాని మోడీ పర్యటన వేళ బీజేపీలో ఈ లెటర్ అన్నటువంటిది సంచలనం ఏం కాదు, సభ యథావిధిగానే జరుగుతుంది. అయితే టీడీపీతో పొత్తు మీద మళ్ళీ ఆలోచించండి అని రాశారు. ఇచ్చిన సీట్లు కేవలం తెలుగుదేశం కోసం పనిచేసే వాళ్ళ కోసమే అవుతున్నాయి. టీడీపీ ఘోరంగా గతంలో చాలాసార్లు ఓడిపోయిన సీట్లు ఇస్తోంది. ఇలా సీట్లు వీరికి ఇవ్వాలి, ఏ సీట్లు ఇవ్వాలి అన్న తెలుగుదేశం నేతలనే బీజేపీలోకి పంపించి మరీ చేస్తోంది. వాళ్ళకి గెలిచే సీట్లు ఇచ్చి మిగతాయన్ని ఓడే సీట్లను మనకు అప్పచెప్తోంది. టీడీపీతో పొత్తు మీద మళ్ళీ ఆలోచించండి, ఇచ్చిన ఇలా పోటీకి వెళ్తే మనకి చెప్పే మిగులుతుంది అన్నటువంటి కోణంలో వీళ్ళు అందరూ కలిసి లెటర్ రాశారు. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నట్టు, కానీ మన పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం సహకరించేలా లేదు, పునరాలోచించండి అని కోరారు.